చాలామంది అయితే అడుగుతున్నారండి. ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు సాధారణంగా ఎప్పుడు చేస్తారు వరలక్ష్మి వ్రతం అని చెప్పి అడుగుతున్నారు. దానికోసమైతే ఈ వీడియో చేయడం జరుగుతోంది. శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం వచ్చింది కదండీ! చెయ్యొచ్చా లేదా అని చెప్పి చాలామంది సందేహాన్నయితే అడుగుతున్నారు. వాస్తవానికి ఎప్పుడూ కూడా రెండో శుక్రవారమే వస్తుంది అని ఎవరు అనుకోవద్దు. ఇక్కడ చెప్పబడింది ఏమిటి అంటే శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అది రెండవదవ్వచ్చు. ఈసారి మూడవ వారం ఎందుకు వచ్చింది అంటే అందరూ కూడా గమనించగలరు. శ్రావణ మాసం ప్రారంభం మరి శుక్రవారంతో ప్రారంభమైందండి. గమనించగలరు. ఈ శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి మూడవ శుక్రవారం మనకి ఈ యొక్క పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి వారమైంది. అందువల్ల నిస్సందేహంగా మూడవ శుక్రవారమైన ఎవ్వరైనా తప్పకుండా ఈ వ్రతాన్ని చేయొచ్చండి. అంతే తప్ప ఈ వ్రతం చేయడం అయితే మూడవ వారం అని చెప్పి మానేసాము అనేటువంటి భావన ఎవరికీ కూడా కలగనివ్వకండి. దీనికి ప్రధానమైనటువంటిది భక్తి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చన చేసుకోండి అందరూ కూడా. అంతేకాకుండా కొంతమంది ఇంకా చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ మాకు ఏవైనా అడ్డొచ్చినట్లయితే ఆ వారం చేసుకోవట్లేదు ఎప్పుడు చేసుకోవాలి అని. వారికి కుదిరినటువంటి వారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అంటే రెండో వారం చేసేసుకుంటున్నాం అంటే మూడో వారం కుదరని వారు 2 చేసుకుంటున్నారు. అలాగే 4గో వారం 5 వారాల్లో కూడా చేసుకోవచ్చా అండి ఏవైనా అడ్డులొస్తే? అడ్డు వచ్చినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేము. దానికి సందేహాలు ఏమీ అవసరం లేదు. మనం 4గో వారం కానీ 5వ వారం కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అందువల్ల ఈ యొక్క వ్రతం అంతా కూడా ఎలా చేయాలి ఏమిటి అనేది నేను ఒక వీడియోనైతే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఆ విధంగా మరి వ్రతాన్ని చేసుకుని ఆ వ్రత కథనది కూడా వినండి. మరి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు స్వస్తి.